పర్టికులర్ మూమెంట్ ఆదర్శాన్ని తీసుకొని గాంధీ గారు నిరంతరం ఆయన చనిపోయేంత వరకు పోరాడినటువంటి సిద్ధాంతాన్ని గుర్తు చేసుకుంటూ 65 సంవత్సరాల క్రితం హమ్ దోనో అనేటువంటి సినిమాలో లతా మంగేష్కర్ పాటను నేను పాడతాను, దయచేసి మీరందరూ కూడా ఫాలో అవ్వండి. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. ఓకే, 3 minutes సాంగ్. ఓకేనా? అందరూ ఓకే. ఈ పక్క अल्लाह तेरो नाम, अल्लाह तेरो नाम, अल्लाह तेरो नाम, अल्लाह तेरो नाम, ईश्वर तेरो नाम, अल्लाह तेरो नाम, अल्लाह तेरो नाम, अल्लाह तेरो नाम, ईश्वर तेरो नाम, यीशु तेरो नाम, ईश्वर तेरो नाम, सबको सम्मति दे भगवान, सबको सम्मति दे भगवान, अल्लाह तेरो नाम, ईश्वर तेरो नाम, अल्लाह तेरो नाम, यीशु तेरो नाम, ईश्वर तेरो नाम, अल्लाह तेरो नाम, सबको सम्मति दे भगवान, दे भगवान, सबको सम्मति दे भगवान, दे भगवान, अल्लाह तेरो नाम, ईश्वर तेरो नाम. సభకు నమస్కారం. నేను ఒక విషయాన్ని మీ అందరి ముందు ప్రస్తావన చేయాలని వచ్చాను. 1921లో మహాత్మా గాంధీ పల్లిపాడు ఆశ్రమం ఇనాగ్రేట్ చేశారని ఉంది మీ అందరికీ. కానీ ఈ ఇనాగ్రేషన్ ముందు ఆయన ఒక కండిషన్ పెట్టాడు. వాట్ వాజ్ ద కండిషన్? ఈ పల్లిపాడులో పెద్ద అగ్రహారం, బ్రాహ్మణ అగ్రహారం, 20 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ బ్రాహ్మణ వీధిలో. మీరందరూ కూడా దళితులతో నేను పొజిషన్గా నేను వస్తాను మీ వీధిలో. అంతకుముందు వరకు వాళ్ళందరూ కూడా దళితులు ఎవరిని రప్పించేవాడు కాదు. వాళ్ళందరూ వేరే వీధిలో వెళ్ళేవాడు. 1-2 ఉన్నవాళ్ళు చెప్పులు తీసి చేతిలో పట్టుకొని దూరంగా వెళ్ళిపోయేవాడు ఎవరిని చూస్తే. ఈ బ్రాహ్మణుడు వాళ్ళందరూ రప్పించేవాడు కాదు. అదో పద్ధతి అలా వెళ్ళిపోయింది ఆ టైంలో. గాంధీ మహాత్ముడు మీరందరూ అగ్రహారంలో ఉండే వాళ్ళందరూ దీనికి ఒప్పుకుంటేనే నేను వచ్చి ఇనాగ్రేట్ చేస్తాను అన్నప్పుడు మా ముత్తాత గారు ఇంగు వెంకటశేఖర్ గారు, ఇంద్రగంటి సుబ్బయ్య గారు వీళ్ళందరూ కలిసి వెళ్ళి మీరు చెప్పిన మాట హెరించి శిరసావహిస్తాం, మేము అస్పృశ్యతను పాటించామని మీకు కండిషన్ మేము చెప్తున్నాం, మీ కండిషన్ మేము ఒప్పుకుంటాం, దయచేసి అగ్రహానికి వచ్చి మమ్మల్ని పునీతం చేయండి, ఇక్కడ ఇనాగ్రేట్ చేయండి అప్పుడు గాంధీ గారు ఒక ఎద్దుల బండిలో అప్పుడుంది ఇసుకంతా ఉండేది, ఎద్దుల బండిలో వచ్చారు ఆయన. ఇక్కడికి వచ్చిన తర్వాత 10,000 మంది జనాలు, 10,000 పీపుల్ అటెండెడ్. వచ్చిన సందేశంలో కూడా ముఖ్య సందేశం ఆయన మాట్లాడినప్పుడు కూడా హిందూ ముస్లిం యూనిటీ గురించే మాట్లాడాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఇదొక పద్ధతి, హిందూ ముస్లిం యూనిటీ గురించి ఆయన తప్పించారు.
అప్పుడు ఎప్పుడు 1921 ముందు నుంచి కూడా అదే ప్రయత్నంలో ఉండేవాడు ఆయన. వాళ్ళు పల్లిపాడు అగ్రహానికి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి ఆయన వీరందరినీ వెనకాల తీసుకొని మా అగ్రహారం ఇక్కడ 1.5 కిలోమీటర్స్ అంతే. చావడి ఆ వీధిలో మా బ్రాహ్మణ వీధులు రావడం అనేది గొప్ప అదృష్టంగా భావించే వాళ్ళందరూ. అప్పటి నుంచి కూడా ప్రతి ఇంట్లో రాట్నం, ప్రతి వాళ్ళు కథరు. మా నాన్నగారు ఆయన పుట్టిందే 1921. ఆయన చిన్నప్పటి నుంచి 14 ఏళ్ళ నుంచి శుద్ధ ఖద్దరు, చనిపోయిన 92 ఏళ్ళు బతికాడు. శుద్ధ ఖద్దరు బట్టలతోనే ఉన్నాడు ఆయన. అదే ఫాలో అప్తో కంప్లీట్గా అది అందరూ కూడా ఊళ్ళో కూడా పల్లిపాడులో ఉన్నటువంటి జనాలందరికీ అందరూ రాట్నం ఉండేది, ఖద్దరు డ్రెస్సులు ధరించేవాడు. వాళ్ళే కాదు అందరూ కూడా విలేజ్లో ఉండేటువంటి వాళ్ళు కూడా మగ్గాలు ఉన్నాయి. మాకు 2-3 మగ్గాలు కూడా ఉండేవి. ఈ ఆశ్రమంలో కూడా మగ్గం ఉండేది. తర్వాత దాన్ని తీసేశారు. ఐఎమ్ రిక్వెస్టింగ్ మిమ్మల్ని మనం అందరినీ కలిసి ఫస్ట్ వెళ్ళి విలేజ్ గుండా వెళ్ళి చావడి అట్టా ఒక్కసారి ప్రదర్శన చేద్దామని ఆలోచన. ఈ విషయం చెప్దామని చెప్పేసి అది ఇన్సిడెంట్ కనీసం 2 కిలోమీటర్లు ఉంది కదా, 1.5 ఇలా నడిస్తే కనిపిస్తే 1 కిలోమీటర్ అంతే, 1 కిలోమీటర్ అంతే. జస్ట్ అలా ప్రదర్శన చేసి మనం ఇలా వచ్చేస్తాం అంతే కదా. ఆలోచించండి. థ్యాంక్ యూ సార్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ చెట్టు సాక్ష్యం మనకు 102 సంవత్సరాల క్రితం మహాత్మా గాంధీ వచ్చాడు. ఆ చెట్టు అప్పటి నుంచి ఇది ఉంది. నాకు 80 సంవత్సరాలుగా దాన్ని చూస్తూనే ఉన్నాను నేను. అంటే అంత ముందు కూడా పెద్ద చెట్టే అది ఇవన్నీ సాక్షిభూతంగా రమణమూర్తి గారు ఇక్కడ పెట్టడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. దీనికి 2 చెట్ల మధ్య ఇక మీటింగ్ పెట్టడం అనేది కూడా ఉద్యమంగా ఉంది అని నేను చెప్తున్నాను మీకు. అది తర్వాత మా స్నేహితుడు ఎవరైనా ఇక్కడ పెట్టారండి ఈ చెట్ల మధ్య, ఇక్కడే పెట్టారు. ఇక్కడ అందరూ ఇక్కడే ఉంటారు. తమాషా ఏంటంటే మా స్నేహితుడు 60 ఏళ్ళగా నా స్నేహితుడు అయినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యాన్ని, ఒరే నువ్వు పల్లిపాడు ఆశ్రమానికి నువ్వు రావాలరా అన్నాను. వాడు June 4th వాడు బర్త్డే నెల్లూరు జరిగింది. 5th June 2019 ఈ వాజ్ ప్రజెంట్. వాడి మీటింగ్ కూడా ఇక్కడే పెట్టాము మేము. 4 ప్రొఫెసర్స్ అందరూ వచ్చారు. చాలా దగ్గర దట్ వాజ్ ద లాస్ట్ మీటింగ్ ఆఫ్ మై ఫ్రెండ్. వాడు చూడడం కూడా అదే లాస్ట్ ఈ ఊరు వాళ్ళందరికీ కూడా. ఇది ఇంత ఈ యొక్క మహత్యం ఏంటంటే, ఈ యొక్క ఆశ్రమం యొక్క మహత్యం ఏంటంటే ఒక్కసారి గాంధీ గారు చెప్పిన మాటను ఫాలో అయ్యి అందరూ కూడా అగ్రహారంలో ఉండేవాళ్ళు అందరూ కూడా ఫాలో అవ్వడం అనేది గ్రేటెస్ట్ థింగ్. ఇది అచీవ్మెంట్. ఆ విధంగా వేల గ్రామాల్లో జరిగింది, వందలుగా వేల గ్రామాల్లో. ఈ చరిత్ర రాసినాడు మాట్లాడినవాడు లేడు. మనం కేవలం ఒక మహత్చరువు గురించి రాశాం తప్పితే ఈ వేల సంవత్సరం అన్ని మహత్చరువులే, అన్ని పోరాటాలే, ఎక్కడ రికార్డు కాలేదు. ఇవన్నీ డిమాలిష్ చేయబడ్డాయి మొత్తం చరిత్ర అంతా. దీన్ని తవ్వాల్సిన బాధ్యత మన ఉద్యమం మీదే ఉంటుంది. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.